ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని ఒక మలుపు తిప్పినటువంటి నాయకుడు, పేదవాడి కంట కన్నీరు తుడవటమే రాజకీయ లక్ష్యంగా రాజకీయాల్ని నడుపుతున్నటువంటి నేత, అన్నిటికంటే మించి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం రావటానికి కీలక పాత్రధారి, అంతకు మించి సూత్రధారి అయినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా సినిమాకి కూడా పరిణితిని ప్రదర్శిస్తూ ఒక అద్భుతమైనటువంటి నటుడుగా, తండ్రికి తగ్గ వారసుడిగా తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకునే విధంగా అద్భుతమైనటువంటి నటనా కౌశలాన్ని ప్రదర్శిస్తున్నటువంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, వీరిద్దరూ కలిసి ఒక వేదికను పంచుకోవడం, అది ప్రధానంగా అద్భుతమైనటువంటి గోదావరి నదీ తీరాన వెలసినటువంటి రాజమహేంద్రవరంలో జరగటం మనందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి విషయంగా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ముఖ్యంగా ఇవాళ ఈ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ముఖ్యమైనటువంటి విషయం, తెలుగు సినిమా ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాలని స్పృశించే విధంగా ఒక ప్రత్యేకతను తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, దానికి కళల పట్ల, భాష పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి రాబోయే రోజుల్లో ఒక గొప్ప చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి సందర్భంలో అందరికీ ఒక్కటే మనవి చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఎవరైతే నిర్మాతలు, దర్శకులు, సినిమా పరిశ్రమకు సంబంధించిన వారు ఉన్నారో వారందరికీ కూడా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఒక సరైనటువంటి సినిమా మనకు ఇచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై జనసేన.